ధూపదీప చందన అగరు పరిమళ వస్తువుల నుంచి నైవేద్యము పెట్టవలెను. తర్వాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్యప్రదానము చేయవలెను. అటు తర్వాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను. మాఘమాస స్నానము చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలయను. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కాయగూరలు, పండ్లు మొదలగున్నవి ఏకపాత్రయందు ఉంచి కానీ క్రొత్త గుడ్డలో మూటగట్టి గాని దానమియ్యవలయను. మాఘపురాణమును స్వయముగా పఠించినప్పుడు గాని లేక వినునప్పుడు గాని చేతిలో అక్షంతలు ఉంచుకొని చివరిలో శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానించుకొని కొన్ని అక్షంతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షతలు తమ తలపై వేసుకొనవలయను. కావున ఓ శాంభవి, మాఘస్నానము చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణును నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాపములైనను నశించిపోవును. ఇందులోకొక ఉదాహరణ కూడా తెలియజేసేదను. సావధానురాలువై వినుము.